ప్రియులు, దేవుని పిల్లలైన కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక బైబిల్ నుంచి సర్వల క్రైస్తవ సమాజము తప్పక పాటించి చేసే ఒక అంశాన్ని గురించిన సందర్భాన్ని బైబిల్ నుంచి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. అదేంటంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుట తగున. ప్రార్థన అనగానే మనకు తెలుసు, దేవునికి మనిషి చేసే విజ్ఞాపన, విన్నపాలు. దేవుని నుంచి మనిషికి కావలసిన వాటిని అడిగి తాను కోరుకున్నవి పొందటమే ప్రార్థన. అది ఒక సాధనము అని యావత్తు క్రైస్తవ్యం ప్రార్థన మీద ఎంతగా ఆధారపడిందో మీకు తెలియని విషయం ఏమీ కాదు. క్రైస్తవుల జీవితాల్లో ప్రార్థన ఎలా మారిందంటే, సమస్తముతోనూ ప్రార్థనే ప్రాముఖ్యమైనదిగా, అన్నిటికంటే వారి భక్తి జీవితాల్లో ప్రార్థనకు ఎంతో విలువనిచ్చేవారు. ప్రార్థనతోనే సమస్తము జరుగుతుంది అనే ఒక భావనతో చాలామంది ప్రార్థనకు అలవాటు పడిన క్రైస్తవులు మన జీవితాల్లో మనం చూసే ఉంటాం. అయితే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసి తమకు కావలసిన వాటిని పొందడానికి అలవాటు పడిన క్రైస్తవ్యం ఒకరి కొరకు ఒకడు ప్రార్థించటం అంటే, సహోదరులుగా మనం ఎదుటివారి కొరకు ప్రార్థించటంలోని అవసరత ఏంటి? ఇది మనం బైబిల్ నుంచి ఆలోచించాలి. ఎంతసేపు మనం ఏ కోణంలో ప్రార్థనని భావిస్తాము అంటే, దేవుని నుంచి మనకి అందరివి పొందడం కోసం ప్రార్థనని సాధనంగా అనుకుంటే అదొక్కటి సరిపోతుందా ప్రార్థన అంటే? బైబిల్ ఏం చెప్పింది ప్రార్థనను గురించి? ఎంతసేపు మన అవసరతల కోసం దేవుని సన్నిధిలో వేడుకోవటమేనా ప్రార్థన అంటే? మనకు అక్కరగలిగిన వాటన్నిటిని గూర్చి దేవుని దగ్గర మొరపెట్టడమేనా ప్రార్థన అంటే? లేదు ప్రియులారా. బైబిల్లో దాని భావాలు చాలా ఉంటాయి. వివిధ కోణాల నుంచి వాటిని గురించి మనం ఆలోచించాలి. అయినా మనకు కావలసిన వాటిని గురించి దేవుణ్ణి అడగవలసిన అవసరత ఉందా అని భావిస్తే, స్వయంగా యేసుక్రీస్తు వారి మాటల్లో ఆయన ఏమన్నారో కొండ మీద ప్రసంగాల్లో విందామా? చాలాసార్లు మీరు చదువుకున్న మాటే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడారో, ఈ క్రైస్తవ సమాజానికి ఆయన ఏం హెచ్చరిక చేశారో, ప్రార్థనలో మీరు ఏం అడగాలో అన్నదాన్ని గురించి ఆయన ఏం మాట్లాడారో చదువుదాం ఒకసారి బైబిల్ నుంచి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం తీయండి బైబిల్ తెరిచి. ఈ 6వ అధ్యాయంలో మనకు అవసరమైన వాటిని గురించి ఏం అడగాలి అన్నది మనం చూస్తే యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి. 31. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 అండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని గూర్చి విచారిస్తారు. వాళ్ళు విచారిస్తారు దాని గురించి. మీరేం విచారించకండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. చూడండి, మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ మాట క్రైస్తవుల్లో ఎందరికి అర్థమైందో తెలియదు కానీ, మొదట అంటున్నాడు చూడండి, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. వాటిని మనం వెతకగలిగితే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఒకవేళ వీటిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మనకు కావలసినవి మనకు అనుగ్రహింపబడాలి అంటే మనం ప్రార్థించకూడదు. మనకి ఏం కావాలో అది ప్రార్థిస్తే దొరకదు.
ఎందుకంటే మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు కదా. చదవండి ఆ మాట, మీకు ఏమర్థమైంది? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. తండ్రి నాకు భోజనం కావాలి, తండ్రి నాకు బట్టలు కావాలి, తండ్రి నాకు జీవితంలో ఏదేది మనం బ్రతుకు తెరువు కోసం అడుగుతున్నామో వాటన్నిటినీ దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు నాయన, అవన్నీ మీకు ఏం కావాలో అది నాకు తెలుసు. వాటి కోసం చెప్పకండి, వాటి కోసం నన్ను అడగకండి. మీకు అవి కావాలి అనుకున్నారా, నన్ను అడగొద్దు. కానీ ఏం చేయాలి? మొదట రాజ్యము నీతి అంటున్నాడు. చూడండి, రాజ్యం అంటే సంఘం, సంఘము చేసే పనులు, సువార్త వ్యాప్తి, సభలు, కార్యక్రమాలు, సంఘము. రాజ్యం అంటే సంఘం కదా. రాజ్యం ఏం చేస్తుంది? రాజ్య విస్తరణ, క్రీస్తు సామ్రాజ్య విస్తరణ కోసం సంఘం ఆలోచిస్తుంది, సంఘం భారం పెట్టుకుంటుంది. ఎన్ని పనులు చెప్పండి ఈరోజు మన సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి చెప్పండి. సభలు పెడుతున్నావా? సదస్సులు పెడుతున్నావా? పెడుతున్నాం. జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నావా? అవును, నిర్వహిస్తున్నాం. సంచలనాత్మకమైన పాటలు దించుతున్నావా? దించుతున్నాం. అంటే ఈ కార్యక్రమాలన్నీ ఏది చేస్తుంది? సంఘం. సంఘం యొక్క సహకారంతోనే కదండి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి సంఘము తాలూకా సహకారంతో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు సంఘానికి సంబంధించిన వాటిని గురించి ఆలోచించకుండా మొదట సంఘానికి ఏం కావాలో అన్న దాని గురించి మీరు పట్టించుకోకుండా మీరు మోకరించి కన్నీళ్లు పెట్టుకొని మీ అవసరతల కోసం మీకేమి కోరికలు ఉన్నాయో వాటిని గురించి దేవుణ్ణి అడిగితే దొరుకుతాయి అనుకున్నారా? దొరకవు. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అప్పుడు దొరుకుతాయి అన్నాడు. మరి వెతక్కపోతే దొరకవనే కదా. దాని వ్యతిరేక అర్థం ఏంటి? రాజ్యము నీతిని వెతికితేనే దొరుకుతాయి, వెతక్కపోతే రావు. ఏదో దేవుడు కనికరం ఉంటే ఇస్తాడు, లేదంటే లేదు. కానీ సాధించాలి అంటే మాత్రం మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. అంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొవాలి, సంఘ పరిచర్యలో పాల్గొవాలి. ఇంకా నీతిని వెతకండి అన్నాడు. నీతి అంటే ఏంటి? నమ్మకం. నీతి అంటే నమ్మకం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. మరెంతకీ అబ్రహాము నమ్మి ఏం చేశాడు? నమ్మకం పెట్టుకుంటే సరిపోతుందా? లేదండి. నమ్మి నీ కొడుకును బలిచ్చే అన్నాడు. ఏం చేశాడు అబ్రహాము? క్రియలు చేశాడు. క్రియలు. నీతి అంటే క్రియలు. క్రియలు లేని నీతి, విశ్వాసము నిష్ఫలము అన్నాడు. చూస్తారా ఆ మాట కూడా? యాకోబు పత్రిక చూడండి. మరి చాలాసార్లు మీరు చదివిన మాటే, కానీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలి కదా మీకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం అండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడని బైబిల్ చెబుతుంది? పనులు చేస్తాడు. అదే రాజ్యమును గూర్చిన పనులు. మొదట ఆయన రాజ్యమును, పనులను వెతకండి, సంఘాన్ని, పనులను వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సూత్రం ఏదైనా అలా చేస్తేనే అప్లై అవుతుంది. ఏమండి? H2O వాటర్ ఎప్పుడవుతుంది? ఆక్సిజన్ ఏమండి 1 అణువు, హైడ్రోజన్ 2 అణువులు, ఈ 2 మిక్స్ చేస్తేనే నీరు వస్తుంది. అంతే కదా? అవునా కాదా చెప్పండి? కనుక సూత్రం అంటారు దాన్ని. ఆక్సిజన్ రావాలి అంటే హైడ్రోజన్ ఎంత పరిమాణంలో ఉండాలి, ఆక్సిజన్ ఎన్ని అణువులతో ఉండాలి, అది కలిపితేనే నీరు వస్తుంది మీకు. అలాగే మీకు అవన్నీ దక్కాలి అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. సంఘము, సంఘ బాధ్యతలు, సంఘ పనులు, సంఘ అవసరతలు, సంఘ కార్యక్రమాలు మీరు పాల్గొంటూ ఆ సంఘ అవసరతల కోసం నీతి అనగా విశ్వాసము అంటే సంఘము చేసే కార్యక్రమాలు నమ్ముతూ ఆ సంఘ కార్యక్రమాల్లో మీరు పాలివారుగా ఉండాలి, క్రియలు చేసేవారుగా ఉండాలి. ఇవి మీరు చెయ్యకుండా ఏది అడిగినా నిష్ప్రయోజనం.
అంతే కదా? మరి అలాంటప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉంది చెప్పండి? సంఘాన్ని పట్టించుకోరు, సంఘం చేస్తున్న పనుల్లో పాలివారు కారు. కానీ వీళ్ళు ఏం పెడుతుంటారు? ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రార్థన అవసరతలు. ఏమిటి, ప్రార్థన అవసరతల కోసం అడగడం తప్పని నేను అంటలేదు, కానీ ఎప్పుడు నువ్వు అడగాలి, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి, అది తెలుసుకోవాలి. ఎంతసేపు నువ్వు నీకు అవసరమైన దాని గురించి అడుగుతున్నావు కానీ నీ పొరుగువాని గురించి ప్రార్థించాలి అని నీకు తెలుసా? ఈరోజు ఉన్నవాళ్ళు ఎంతమంది పొరుగువారిని గురించి ప్రార్థిస్తున్నారు చెప్పండి? మోకరిస్తే కళ్ళంట నీళ్లు, ఆ నీటిలో నుంచి వచ్చే అక్షరాలు ఏంటో తెలుసండి? తమ అవసరతలు గూర్చి తప్ప మరి దేనిని గూర్చి ఈరోజు క్రైస్తవ సమాజం అధిక శాతం అడగరు. ఎలా దొరుకుతాయి చెప్పండి? దేవుడు అన్న ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 9:31 చూడండి. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు మనం ఆలకించారట? మనమంటే ప్రార్థనే కదా. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అంటే తప్పు చేసిన వాళ్ళు, పాపాలు చేస్తున్న వాళ్ళు ప్రార్థన వినడు. మరి మనలో అందరం పాపులుగానే కనబడుతున్నట్లుగా ఉన్నాంగా. ఇక మన ప్రార్థనలు ఏమైనా వినబడతాయి ఆయనకి? మనం అడిగేవి ఏమైనా ఆయన చెవుని జొస్తున్నాయా? ఆయన చెవులకు వెళుతున్నాయా? ఆలకింపడంటున్నాడు కదా. ఏమంటున్నాడు? దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదుము. మరి ఎప్పుడు ఆలకిస్తాడు? ఎవడైనను దైవభక్తుడై ఉండి, ఇక్కడ జాగ్రత్త వినండి, ఇక్కడ చెప్పాడు వివరణ. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించడు. చెప్పాడు ఆన్సర్ ఇక్కడ. అంటే మీరు చేసే ప్రార్థన ఆలకించాలి అంటే మీరు ఎవరై ఉండాలి? పాపులు కాకుండా ఉండాలి. ఏ పాపములు కాని వారిగా ఉండాలి? ఏ పాపము చేయని వారిగా ఉండాలి? ఇక్కడ ఆయన దృష్టిలో ఏమంటున్నాడండి? దైవభక్తుడై మీరు ఉండాలి అంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా. చెప్తున్నారా? ఆయన చిత్తము చొప్పున మీరు జరిగిస్తున్నారా? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటంటే 66 పుస్తకాల బైబిల్ ఆయన చిత్తం. ఆయన మీతో చెప్పిందే ఆయన చిత్తం, ఇది చెయ్యండి. ఆ చిత్తాన్ని గూర్చి ఎవరైతే అవగాహన కలిగి వారు అడుగుతారో వారి మనవే ఆలకిస్తాడు. అంటే ఆయన పనులు చెయ్యకుండా నేను భక్తుణ్ణి అనుకుంటే చెప్పండి, పనులు చెయ్యకుండా భక్తులను అనుకునే దొంగ ప్రార్థన చేసే భక్తులు చాలామంది ఉన్నారు. ఏ పని చెయ్యరండి, బాగా వినండి, ఏ పని వీరు చెయ్యరు, పనులు లేవు కానీ ప్రార్థనే. నేను దేవునితో నాకు అనుబంధం. ఏంటి అనుబంధం? నీ బోర్డు అనుబంధం, రిలేషన్. దేవుడు వారు మనం ఆలకించడన్న విషయం వాడికి తెలీదు. ఆలకించాలి అంటే ఏం చెయ్యాలి ఇక్కడండి? దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల. పనేదిరా. ఆల్రెడీ మనది ఒక పాట ఉంది, పని చేయట నీవు ప్రార్థించుట తగునా. దేవునికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా? ఈ పాటలన్నీ మీకు తెలుసు. అంటే పని ముఖ్యం. పని లేకుండా ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థన అంగీకరించడు. ఓకే, అది క్రైస్తవ్యం తెలుసుకోవాలి. కనుక ప్రార్థిస్తే నువ్వు పని చేసి ప్రార్థించాలి. ఆ ప్రార్థన కూడా ఎవరి కోసం? నీకోసమా? కాదు. ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు? ఇంకొంచెం వివరణలోకి వెళ్దాం. 1 యోహాను పత్రిక 3:21. 1 యోహాను పత్రిక 3:21. ఏ క్రియలు చేయాలి, ఏ పనులు చేయాలి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అంటే మనం ఏదైనా దేవుణ్ణి అడిగితే అది మనం సాధించాలి అంటే పని చేసి అడగరా నాయన. నువ్వు సంఘానికి వెళ్ళవు, సంఘ పనుల్లో పాలి పంపులు నీకు లేవు. ఏమండి, మరి ఏం చేస్తున్నావు? ఉద్యోగం, వ్యాపారం, ధన సంపాదన, ఇంట్లో కూర్చోవడం, తినటం, ప్రార్థించటం. ఎలా వింటండి మనవి? దేవుడు అంటున్న మాట ఇది. బైబిల్ చాలా మందికి సరైన విధానంలో అవగాహన చేసుకోవటం రాక
పొరపడి భక్తి అనుకుంటున్నారు. నో, అది భక్తి కాదు. భక్తి అంటే ఇగో చెప్తున్నాడు కదా, దేవుని దృష్టికి ఏమంటే ఎవడైనా దైవభక్తుడు అనుకుంటే, ఇందరు యోహాను సువార్త 9:30 అనుకుంటున్నాం కదా, 31 చదివాం. దైవభక్తుడు, ఇది దైవభక్తి అని ఎవరైనా అనుకుంటే ఆ భక్తుడు ఏం చేయాలి? మొదటి యోహాను పత్రిక 3:21, ఆ యోహాను సువార్త రాసిన వారే యోహాను గారు మొదటి పత్రికలో చెబుతున్నారు. ఏమని? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము కనుక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక, మనం ఏమి అడిగినది ఆయన వల్ల మనకు దొరుకును. ఏమండి? 22వ వచనం, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22. కనుక ఎప్పుడు మీరు అడగాలి? ఎవరిని గూర్చి అడగాలి? అసలు అడగడం అంటే ఎప్పుడు అడగాలో తెలియదు. అసలు మీకోసం అడగొద్దని ఆయన మొదలుపెట్టాడు. మీకోసం అడగండి. నాకు ఇది కావాలి తండ్రి, అది కావాలి, మీకు ఏం కావాలో నాకు తెలుసు, వాటి కోసం మీరు అడగకండి అని చెప్పిన తర్వాత కూడా క్రైస్తవం వలన నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతుంటే ఏమంటే దేవుని మాటకి ఏమైనా విలువిచ్చిన వాళ్ళ? ఇంకా అలాంటప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు చెప్పండి? ఎప్పుడు వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడు? అదే, ఒకరి కొరకొకరు ప్రార్థించుట తగునా. చాలా మూలమైనది తెలుసుకోవాలి. మూలాంశాలు అంటారు వాటిని. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియట్లేదు ఈరోజు. అయితే ప్రార్థన చేయడం తప్ప అండి? తప్పు కాదే, ప్రార్థన చేయడం తప్పని నేను అనలేదే. చెయ్యు, కానీ చేయాల్సినది పద్ధతిలో చేయాలి. నీళ్లు కావాలంటే హైడ్రోజన్ ఆక్సిజన్ సమపాళలో కలపాలి, లేదంటే నీరు ఉత్పత్తి అవ్వదు. అలాగే నీ రిజల్ట్ రావాలంటే బైబిల్లో దేవుడు చెప్పిన వాటిని క్రమమైన విధానంలో ఏం చేయమన్నాడో అది నువ్వు చేయాలి. అప్పుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం దక్కుతుంది. ఏ పని చేయకుండా 3 పూట్ల గట్టిగా తిని ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తుంటే నువ్వు అనుకున్నది జరిగిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు అనుకున్నది చేస్తూ ఉంటాడు ఆయన. అంతే. మనం ప్రార్థన చేస్తేనే అన్నీ జరుగుతున్నాయి ఏంటి చెప్పండి? మనం ప్రార్థన చెయ్యకపోయినా దేవుడు తాను చేయవలసినవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు ప్రార్థన ఆపేశావు కాబట్టి అమ్మ నువ్వు అడగడం మానేసావయ్యా, అందుకే నేను ఆగిపోయిన, తొందరగా అడుగు నేను చేస్తాను అంటాడా? నీ ప్రార్థనతో ఆయనకి నిమిత్తం ఏంటి? ఆయన డెసిషన్లు ఆయనవి. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన అనుకున్న విధానంలో ఆయన వెళ్ళిపోతుంటాడు. నువ్వు భక్తుడు అయితే నీకు కావాల్సినవేవో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు ముందు ఆయన పని చేయి. మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకు, అవన్నీ నీకు వచ్చేస్తాయి అని దేవుడు చెబుతున్నాడు. కనుక ఎవరి ప్రార్థన వింటాడని ఇందర మనం చదువుకున్నాం. పాపుల మనమైనా ఆలకింపడు. అంటే పాపని గారు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? చాలా మందికి తెలియక పాపులు అంటే లోకంలో చేసే తప్పులందరూ వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారు. కాదు, దేవుడు పని చెయ్యని నువ్వే పాపి. అవునా? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఇందరు మొదట మనం చదువుకున్నది నీతిమంతుల ప్రార్థన కదా, ఆయన ఆలకిస్తాడు. మరి అలాంటప్పుడు పాపులు మనం ఆలకింపడు అంటే ఎవరా పాపులు? ఆయన పని చేయని వాళ్ళే పాపులు. ధర్మశాస్త్రం చొప్పున నడువని వాళ్ళే పాపులు. ఇంకో మాట చదువుతామండి బైబిల్ నుంచి. సామెతల గ్రంథం 15:29. సామెతల గ్రంథం 15:29 అండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించును. భక్తిహీనుల మాట విండు ఆయన, నీతిమంతుల ప్రార్థన వింటాడు. ఎవరా నీతిమంతులు? నీతిమంతులు అంటే మళ్ళీ ఎవరు? రోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కాదు నీతిమంతులు అంటే. ఎవరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతారో, అంటే దేవుని పనులలో పాలు పంపులు ఉన్నవాళ్ళు మాత్రమే నీతిమంతులు. మర్చిపోకండి, దేవుని పనులలో పాలివారు పాటల కోసం ధనాన్ని ఇచ్చేవాళ్ళు, కార్యక్రమాల కోసం ధనాన్ని ఇచ్చేవారు, సువార్త కోసం ధనాన్ని ఇచ్చేవారు, సేవకుల కోసం ధనం ఇచ్చేవారు, దేవుని రాజ్య విస్తరణ కోసం ధనాన్ని ఇచ్చేవాళ్ళు, లేదా స్వయంగా ధనం ఇవ్వకపోయినా వాళ్ళు వచ్చి పని చేసేవాళ్ళు, వీళ్ళే నీతిమంతులు. మర్చిపోకండి, పని చేసేవాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. లేదా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం, వేస్ట్, నీతిమంతుడే కాడు. కనుక నమ్మినోడు పని చేయాలి, పని చేసినోడు దేవుడు నీతిమంతుడిగా గుర్తిస్తాడు. ఆ నీతిమంతుడు ప్రార్థన వింటాడు. అంతేగాని ఏ పాపం చేయకుండా ముక్కు మూసుకొని మంచివాడుగా ఉంటే వీడు ప్రార్థన అంగీకరిస్తాడు అనుకోవడం కాదు. ఆయన పని చేసిన వాడిని ఆయన ఎంపిక చేస్తాడు, గుర్తిస్తాడు. ఆయన పనులలో ఉండాలి. అలాగని మేము ఏం పాపం చేసినా పర్లేదండి అని అలా యాంటీగా తీసుకోకండి. నిజంగా ఆయన పనుల్లో ఉన్నాడు, ఇంకా తప్పు చేయడానికి వాడికి ఎక్కడ అవకాశం ఉంది? ఎప్పుడు దేవుడి పని అనుకునేవాడు వాడు తప్పు చేయడానికి అవకాశం ఎక్కడ ఉందండి? కనుక అలా నీతిమంతులైన వాళ్ళుగా ఆయన పనుల్లో ఉన్నవాళ్ళు ఏం అడిగినా ఆయన ఇస్తాడు.
అందుకే ఇప్పుడు మన సామెతలు చదువుకున్న మాట, భక్తిహీనులకు యెహోవా దూరస్తులు, నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించును. అంగీకరిస్తాడు ఆయన. మరి అంగీకరించాలంటే ఏంటి? ఏం చేయాలి? ఆయన మీ ప్రార్థన అంగీకరించాలంటే ఏం చేయాలండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చెయ్యుడి. ఎంతసేపు మీకు కావలసిన దేవుడి కోసం అడగడం కాదు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ముందు మీరు ఎదుటి వాళ్ళ పట్ల మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ముందు పశ్చాత్తాపడి ఒప్పుకోండి. ఏంటా ఒప్పుకోలు? నువ్వు అనరాని మాట అనేసావు నీ సోదరుణ్ణి. అప్పుడు ఏం చేయాలి? నీ సోదరు దగ్గరికి వెళ్ళి, బ్రదర్ సారీ అండి, నేను తప్పుడు మాట మిమ్మల్ని అన్నాను, ఏమనుకోకండి, ప్లీజ్ నన్ను హృదయపూర్వకంగా క్షమించండి ప్లీజ్. అప్పుడు ఆయన కూడా ఓకే అండి, ఏం పర్వాలేదులేండి, నేను క్షమించేశాను, మన్నించేశానండి మిమ్మల్ని. అయిపోయింది. ఎవరినో మీరు మోసగించారు. ఆ మోసగించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? బ్రదర్ నేను మిమ్మల్ని మోసగించానండి, దయతో మమ్మల్ని మన్నించండి, నన్ను క్షమించండి ప్లీజ్. సరే అండి, యాక్సెప్ట్ చేస్తానండి, నేను అంగీకరిస్తున్నానండి, ఇప్పుడు నాలో ఏది లేదండి ద్వేషం, ఎందుకంటే సహోదరుడు కదా, స్వీకరిస్తాం. అలా అడిగినప్పుడు స్వీకరించాలి. నీతిమంతులు ఎవరు? మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి. మీరు చెడ్డవాళ్ళు అయ్యుండి ఒకరితోనొకరు గొడవలు అల్లర్లు, ఏమండి దూషణ మాటలు మాట్లాడుకొని మీరు నీతిమంతులు ఎలాగవుతారు? ఒప్పుకోకుండా అన్నవన్నీ అనేసి, చేయగలిగినవన్నీ చేసేసి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించడమా? ఏమండి బ్యాంకు కొట్టేసి దేవుడి సన్నిధిలో ₹1,00,00,000 చందా వేసినట్టు ఉంది ఇది. ఏమండి 10 కోట్లు కొట్టేసి దేవుడు హుండీలో ₹1,00,00,000 వేస్తావా? అజ్ఞాత భక్తులు అంటే, మళ్ళీ పేరు చెప్పరు వీళ్ళు, ఎందుకు? దొంగుడు కాబట్టి. ఏమండి నువ్వు చేసే మంచిని చేసి ఇవ్వు దేవుడికి, తప్పు చేసి ఇవ్వడం కాదు. మరి తప్పు చేయకుండా నువ్వు ఇవ్వాలి అంటే ముందు తప్పులు లేకుండా ఎవరితోనైతే నువ్వు విరోధం పెట్టుకున్నావో ముందు వాళ్ళతో సమాధానపడు. మొట్టమొదటి నుంచి దేవుని కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. మీరు నాకు ఏమి ఇచ్చినా ఎప్పుడు స్వీకరించబడతానో తెలుసా? ముందు మీ సహోదరుల మధ్య ఐక్యతతో ఉండి వాడితో విరోధం లేకుండా అప్పుడు నువ్వు నా దగ్గరికి రా. యాక్సెప్టెడ్. నీ సహోదరుడితో ఏమైనా గొడవపడి నా దగ్గరికి వచ్చి నువ్వేమైనా అడుగుతావా, ఇస్తావా, చెప్తావా? నో, నేను వినను. నాట్ యాక్సెప్టెడ్. దేవుడి మైండ్ తెలియాలి. ఎంతసేపు ఈ క్రైస్తవ్యం దేవుని వ్యూ, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించరు, దేవుని మనస్సు ఆలోచించరు. మేము ప్రార్థించడమే, ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలం, ప్రార్థనా యోధులు, ప్రార్థనా గోపురం. అబ్బాబ్బాబ్బా, అసలు ఏది మూలం? ఏది చెయ్యాలి? నువ్వు ఎవరి కోసం అడగాలి? ఏం అడగాలి? ఎప్పుడు అడగాలి? ఇవన్నీ బైబిల్ చెప్పింది. ఇవన్నీ వద్దా? ప్రార్థన, ఇది ఒకటే కనబడుతుంది. ప్రార్థన చేయటం ప్రార్థన. వింటాడా? నీ మనసులు పాపి. నువ్వు ఊరోళ్ళందరితో గొడవలు పెట్టుకొని, అందరితో విరోధం, శత్రుత్వం పెట్టుకొని నువ్వెక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేస్తావు? మొదటెళ్ళు నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడు, వాడితో ఆమెతో కానీ సమాధాన పడి అప్పుడు రా నా దగ్గరికి. నువ్వేమిస్తావురా? నాకు ఇవ్వు, నేను వింటాను, నేను తీసుకుంటాను. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలాసార్లు మీరు చదువుకున్న మాట. మీ సహోదరులతో మీకు ఏమైనా విరోధం ఉన్నప్పుడు, మీ అర్పణ ఇచ్చడానికి వచ్చినప్పుడు అక్కడ గుర్తొస్తే ముందు అర్పణ పక్కన పెట్టేసి త్వరగా పరిగెత్తుకొని ముందు అతని దగ్గరికి వెళ్ళిపోయి అతనితో ముందు సమాధానపడి, బ్రదర్ మీరు యాక్సెప్టెడ్ కదా, ఏమంటే మీ మనసులో ఇంకేం లేదు కదా, నేను క్షమాపణ కోరుకున్నాను కదా, ఇప్పుడు వెళ్ళిపోతానండి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. అప్పుడు రా దేవుడి సన్నిధికి, అప్పుడు ఇవ్వు, అప్పుడు అడుగు. ఇది ప్రాసెస్ అంటారు దాన్ని. ఇది పద్ధతి, విధానం. ఈ విధానం మానేసి ఏదేదేదేదేదేదో చేస్తున్నారు, ఏదేదేదో అడుగుతున్నారు. ఏంటి లోకంలో ఏదో నేర్పించారు, ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తావు? అందరితో విరోధాలు పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తావు? గుళ్ళో అందరితో గొడవలే నీకు. పోనీ అందరితో అవసరం లేదు, ఒక్కడితో గొడవ ఉన్న చాలు. నీ సహోదరునితో సమాధాన పడంటే ఎంతమందితో గొడవ ఉంది ఇక్కడ? వీడికి ఒకటితోనే. ముందెల్లా ఒక్క ఇష్యూ సాల్వ్ చేసుకొని రా నా దగ్గరికి, అప్పుడు నాకు ఇవ్వు, అప్పుడు నాకు ప్రార్థన చెయ్యి, అప్పుడు నువ్వు నీతిమంతుడివి. ఎందుకంటే ఇప్పుడు మరలా చదవండి ఈ మాట, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఏంటది? మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి. ఎందుకు ఒప్పుకోమన్నాడు? అసలు మన ప్రార్థనకి పాపాలకి ఏంటండి లింకు? మన ప్రార్థనకి, దేవునికి మనం చేసే ప్రార్థనకి, పక్కనున్న పొరుగు ఉన్న సహోదరుడితో ఉన్న విరోధానికి ఏంటి సంబంధం? అక్కడే ఉంది లింక్ అంతా. నువ్వేమో ఎంతసేపు ప్రార్థనని ఈ లింక్ కోసం ట్రై చేస్తున్నావు, కానీ ఇది డిస్కనెక్టెడ్. ఇది ఏమైపోయింది? ఈ లింక్ తెగిపోయింది ఇక్కడ.
ఇక్కడ లింక్ బిల్డ్ చేయకుండా ఏమండి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి కరెంట్ పోల్ నుంచి మీ ఇంట్లోకి వచ్చే మెయిన్ లైన్ కట్ అయిపోయింది అనుకోండి, తాడి చెట్టు ఏదో పడిపోయింది, కొబ్బరి చెట్టు పడిపోయింది, నువ్వు ప్లగ్లో పెట్టేసి ఫ్యాన్ వేసి స్విచ్ టక్కా 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 స్విచ్ ఆన్ చేస్తుంటే ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది ఏంటి? ఎందుకు తిరగదు? పవర్ లేదు అందులో. ఎందుకు లేదు? ఎక్కడ ఓకే, ఫ్యాన్ బాగుంది, ఫ్యాన్ కండిషన్ బాగుంది, ప్లగ్ బాగుంది, అందులో వైర్లు బాగున్నాయి, ఏమండి ప్లగ్ వెనకాతలో ఉన్న వైరింగ్ బాగుంది, సిస్టమ్ అంతా బాగుంది, ప్రాబ్లం ఎక్కడెక్కడ లేదు, ఈ సర్క్యూట్ అంతా బాగుంది. ఎక్కడ డిస్కనెక్ట్ అయింది? పోల్ మేంచి వచ్చే లైన్ డిస్కనెక్ట్ అయింది. కనుక అది కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాను తిరుగుతుంది. ఇది సాల్వ్ చేయడం అంటారు, ప్రాబ్లంని సరి చేసుకోవడం అంటారు దీన్ని. కనుక ఇక్కడ నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందు ఎక్కడ దేంతో కనెక్ట్ అవ్వమంటున్నాడు? ఇక్కడ ప్లగ్లో పెట్టే నీ ఫ్యాన్ తిరగాలి అంటే, లేదా దేవుడికి నువ్వు చేసే ప్రార్థన ఫలించాలి అంటే, సమాధానం రావాలంటే ముందు దేంతో కనెక్ట్ అవ్వమన్నాడు? ముందు ఆ పోలు కనెక్ట్ అయిందో లేదో చూడు, మెయిన్ లైన్ పవర్ వస్తుందో లేదో చూడు. అందుకే చూడు, ప్రతి ఎలక్ట్రీషియన్ దగ్గర ముందు ఒక టెస్టర్ ఉంటుంది, అది ముందు కన్నులు పెట్టి చూస్తా లైట్ వెలుగుతుందా లేదంటే. పవర్ రావాలి కదా, పవర్ రాకుండా నువ్వు ఏదేదేదో అన్నీ పీకేసి లాగేస్తే ఎలా? సర్క్యూట్ని చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నువ్వు దేనికి ముందు దేవుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? నీ సహోదరులతో పాపాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని నువ్వెన్ని చెయ్యి, నీ ఫ్యాన్ తిరగదు. ఇలా చెప్తే మీకు అర్థం అవుద్ది. నీ ఫ్యాన్ తిరగాలి అంటే ముందు నీ బ్రదర్ దగ్గరికి వెళ్ళు. నీ బ్రదర్తో ఏమవ్వాలి? చదవండి ఆ మాట. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, మరలా చదవండి బైబిల్. ఎందుకంటే మీకు కంఠోపాఠంగా చిన్నప్పుడు 2 1 2 2 4 ఎలాగైతే చెప్పిస్తే వాడు బుర్రకెక్కదో, పెద్దోళ్ళైనా సరే మీ అమ్మాళ్ళందరినీ నిలబెట్టి వాక్యం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి రా అంటే, మీ పాపములు ఒకరితో ఒప్పుకొనుడి అంటే ఎవరో కాదు, మేము మా సహోదరులతో మా పాపములు ఒప్పుకొనవలెను, మేము మా సహోదరులతో మా పాపములు ఒప్పుకొనవలెను. ఇలా 100 సార్లు మీతో చెప్పిస్తారు కానీ మీకు అది నోట్ అవ్వదు. అవునా కదా? ఇప్పుడు చదవండి ఆ మాట, జాగ్రత్తగా చదవండి. మరలా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం పరధ్యానంలో వినకండి. మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయుడి. ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేయండి, మీరు బాగుపడతారు. వెంటనే ఏమన్నాడు? పాపాలు ఒప్పుకోండి, తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఎప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఉన్న దాని ప్రకారంగా చేసేవాడు నీతిమంతుడు అంటే. మరి బైబిల్ ఏం చెప్పింది? సహోదరుడితో సమాధాన పడి నాకు ప్రార్థన చేయను ఆయన అంది. కానీ నువ్వు సహోదరుడితో సమాధాన పడకుండా నువ్వు ప్రార్థన చేస్తుంటే, లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, ఏమండి తింటే ప్రార్థన, గొప్ప ప్రార్థనా భక్తుడివే మరి, ఏమండి. కానీ పోలికి కనెక్ట్ అవ్వలేదు, మాటికి ఫ్యాన్ పెట్టి స్విచ్ చేస్తున్నా, టకా టకా టకా, ఫ్యాన్ తిరగదు, పని చేయదు. మరలా చదవండి. అందుకే మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందునట్లుగా ఒకరి కొరకొకడు ప్రార్థన చేయండి. ముందు నువ్వు వాడితో ముందు సమాధాన పడిపోయి, మనకు స్వస్థత రావాలి అంటే శరీర సంబంధమైన ఆరోగ్యం కావచ్చు, ఆత్మ సంబంధమైన స్వస్థత కావచ్చు. ఎందుకంటే ఆత్మరోగాలు కూడా ఉన్నాయి కదా. ఆ రోగం కూడా పోవాలంటే ఏం చేయాలి? నీ సహోదరుడి కోసం ప్రార్థన చేయి. నీ కోసం ప్రార్థన చేసేవే నీకు తెలుసు. ఏమంటే యేసు ప్రభు తన కోసం ప్రార్థన చేసుకున్నాడా, పొరుగుల కోసం ప్రార్థన చేశాడు? మీరు చెప్పండి. ఎవరి కోసం ప్రార్థన చేశాడు ఆయన? ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు ఆయన. చివరికి శత్రువు వాడు పొరుగువాడైనా శత్రువు కొరకు ప్రార్థన చేశాడు ఆయన. మరి ఇప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారేంటి? చెయ్యరు. చెయ్యం. మనం శత్రువుల కోసం ప్రార్థనే చెయ్యం. వాళ్ళు గుర్తొచ్చే చాలు మనకు వెంట్రుకలన్నీ కూడా నిలబడిపోతుంటాయి. ఎందుకంటే మనమంతా ఎలాంటి రాయలసీమ రౌడీలు, ఏమండి విజయవాడ దాదాలు మనం అంతా కూడా. శత్రువు గుర్తు రాగానే మనకు వెంటనే కోపాగ్ని జ్వాలలు రగిలిపోతుంటాయి అంతే. కానీ దేవుడు అన్నాడు, నీ ఫ్యాన్ తిరగదురా. అయితే అర్థమైందా మీకు? బేటా నీ ఫ్యాన్ తిరగట్లేదురా. ఎందుకు ప్రభువా? నేను చర్చికి వస్తున్నాను కదా, కూర్చుంటాను, నీ అటెండెన్స్ చూడు ఎంత బాగుందన్నది. ఏ ఆదివారం అయినా మిస్ అయ్యాను అనుకుంటున్నావు? నేను ఏ మీటింగ్ అయినా నేను మిస్ అయ్యాను అనుకుంటున్నావా? ఎన్ని పనులు నేను చేస్తున్నాను, ఇవన్నీ కరెక్టే కొడుక, ఇవన్నీ బాగున్నాయిరా. కానీ కరెక్ట్గా ఒక మెయిన్ పాయింట్ మిస్ అయిపోయావు నువ్వు. ఏంటిది? మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఏం ప్రార్థన చేయాలి? వాడు ప్రాణం తీసేయమన్నా? శత్రుడు ప్రాణం తీయమని ప్రార్థన చేయకూడదు కదా. క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి? ఆడెంత శత్రువైనా ఆడు బాగుండాలి. తండ్రి వాడిని కాపాడు తండ్రి, ఈ ప్రార్థన చేయాలి. అవునా? కనుక ఈ ప్రార్థనలు చేయడం అసలు క్రైస్తవ్యానికి అలవాటు ఉందా?
ప్రార్థన అంటే నీకోసం అడగడం ఒకటే తెలుసండి వీళ్ళకి. అవునా కదా మీరు చెప్పండి. ప్రార్థన అంటే ఇంకా అంతేనండి. ప్రార్థన ఆడవాళ్ళకి ఇచ్చినా మగవాళ్ళకి ఇచ్చినా మన సంఘం తప్ప మిగతా సంఘాలన్నీ చూడండి, వాళ్ళందరూ ఏమడుగుతారు? అబ్బాబ్బాబ్బా అంతా కన్నీళ్లతోనే ప్రార్థన అండి. ఆ కన్నీళ్ళలో ఏమొస్తాయంటే, అయ్యో తండ్రి నా కుటుంబంలో ఎన్నో సమస్యలు నాయన, ఉద్యోగాలేమి, ధనలేమి, పెళ్లి కాని సమస్య, రోగపరమైన సమస్యలు, అప్పుల బాధలు, ఇవే కదా. అదంతే ఎవరి కోసం? నీకోసం. అంతేగాని ప్రభువా పక్కోడికి చాలా అప్పు ఉంది ప్రభువా, అప్పు తీర్చి అంటావు నువ్వు. పక్కోడు అప్పు కోసం ప్రార్థన చేస్తావు నువ్వు. మన అప్పు తీర్చడం కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, అవునా? కానీ దేవుడికి నచ్చట్లేదర్రా. అంటే నువ్వేం చేయాలో దేవుడు ఇక్కడ ప్రాసెస్ చెప్పాడు, దాని ప్రకారం మీరు చెయ్యండి. మీ ప్రార్థన వింటాడు ఆయన. ఆయన మీ ప్రార్థన వింటాడు. అంటే ఇదిగోండి బైబిల్లో రాయబడని మాటల ప్రకారంగా మీరు చేసి మీరు అడిగితే అప్పుడు చదవండి, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. యాక్సెప్టెడ్ కూడా. ఓకే, గ్రీన్ లైట్ వెలిగింది. ఎప్పుడైతే ఏమండి మన ఇంట్లో టెస్టర్ పెట్టి ఎంతసేపు చేయి పెట్టినా లైట్ వెలగదు. ఎప్పుడైతే మెయిన్ లైన్ కనెక్ట్ అయిందో ఆటోమేటిక్గా పవర్ చూపించేస్తుంది. వచ్చిందండి, పవర్ వచ్చిందండి, కరెంట్ వచ్చిందండి. ఓకే, అన్ని పనిచేస్తానమాట, సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంది. ఈరోజు క్రైస్తవులు మెయిన్ దేవుడితో డిస్కనెక్ట్ అయిపోయారు. ఇక్కడ సర్క్యూట్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడికైనా డిస్కనెక్ట్ అయిపోయారు, దేవుడి దగ్గర డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. మరి చెక్ చేసుకోవా? ఇటు చెక్ చేసుకోడు. ఫ్యాన్ వేస్తాడు, తిరుగుతుందనే భ్రమలో ఏమండి ఫ్యాన్ తిరుగుతుందని పడుకోగలవు నువ్వు? ఫ్యాన్ తిరిగినంత నువ్వు ఒప్పుకోవు, తిరిగితేనే కానీ నీకు నిద్ర రాదు. మరి ఇక్కడ దేవుని విషయంలో నేను ప్రార్థన చేస్తానండి, దేవుడు వింటున్నాడండి, జరిగిపోతుందండి, అయిపోద్దండి. వద్దు, అలాంటి మొండి వైఖరి కాకూడదండి. అసలు మన ప్రార్థనలో ముందు ఎవరి కోసం అడగమంటున్నాడు ఇప్పుడు చూద్దామా? చదవండి ఇప్పుడు బైబిల్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మా నిమిత్తము ప్రార్థన చేయుడి. భక్తుడు ఏమన్నాడు? మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఏమంటే ఆయన కోసం మీరేం ప్రార్థన చేస్తారు? ఆయన అప్పులు తీర్చమనా? అదా? మా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి, మేము అన్ని విషయముల్లో యోగ్యముగా ప్రవర్తింపగోరుచున్నాము, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాము, అందుకు మా కోసం మీరు ప్రార్థన చేయండి. అంటే ఏం కోరుకుంటున్నారు సంఘాన్ని? మా కోసం మీరు ప్రార్థించాలి, ఒకని కొరకొకరు ప్రార్థన చెయ్యాలి. మీకోసం మీరు ప్రార్థన చేసుకోవడం తెలుసు ఎప్పటివరకును. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసమే ప్రార్థన చేసుకోవడం మీకు తెలుసు. కానీ పొరుగునున్న వారి కోసం కూడా ప్రార్థన చేయాలి అనే ప్రార్థనలోని ముఖ్యమైన నియమాన్ని సమాజం మర్చిపోయిందండి. చూద్దాం ఇంకొక మాట. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. మళ్ళా పౌలు ఏమన్నాడు? మా కోసం చేయండి, మా కోసం చేయండి. ఏం పౌలు తన కోసం ఎందుకు చేయమన్నాడు? పౌలు ఏ పనిలో ఉన్నాడు? నీతిమంతుడండి, నీతిమంతుడు. పౌలు నీతిమంతుడు కాడా? చెప్పండి, పౌలు నీతిమంతుడే కాడా? ఎందుకు నీతిమంతుడు చెప్పండి? ఏమండి ఎందుకు పౌలు నీతిమంతుడు చెప్పండి? దేవుని పనిలో ఉన్నందుకు నీతిమంతుడు. బాగా వినండి, ఇప్పుడు మీకు చిన్న ముడి విప్పుతాను మీకు. పౌలు గారు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే కదా. దేనికి నీతిమంతుడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుతున్నాడు, ఆయన పనిలో ఉన్నాడు గనుక నీతిమంతుడు. క్రియలు లేని విశ్వాసము నీతి నిష్ఫలం. అంటే ఆయన పనిలో ఉన్నాడు కాబట్టి నీతిమంతుడేనా? ఓకే. పౌలు నీతిమంతుడేనా? నీతిమంతుడే. ప్రార్థన చేయమన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మరొకటి అడుగుతున్నాను, పౌలు పాపం చేసినవాడా? చెప్పండి. చూసారు, ఆగిపోయారు అంటే కంక్లూజన్లో పడిపోయారు. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? ఏమండి, పౌలు నీతిమంతుడా అంటే అవును నీతిమంతుడని అన్నారు. ఎందుకు నీతిమంతుడు అంటే పనిలో ఉన్నారు అంటున్నాడు. మరి పౌలు పాపం చేసినవాడా అని అడిగాను. ఏమండి, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు, దొంగలు కదా మీరంతా కూడా. అంటే 50-50 క్రాక్ జాక్లు అట్టోళ్ళు మీరు. నులివెచ్చని శోభం, అటు వెళ్తే ఏమంటారు ఇటు వెళ్తే ఏమంటారు తెలియదు కనుక మౌనంగా ఉండటం మనకు మంచిది. పౌలు గారిని అడుగుదాంలేండి, ఆయన ఏమన్నాడు చూడండి పోనీ బైబిల్ విప్పి. తిమోతి పత్రిక మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం.
తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం ఏమంటున్నాడు చెప్పండి. ఆయన నిత్య జీవం పరలోక నిమిత్తం తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు. అంటే పౌలు ఎవరన్నమాట? పాపుల్లో కింద పాప, మొదటి పాప. ఏ పాప అంటున్నాడు ఆయన? ప్రధాన పాప. అంటే ప్రధానమంత్రి అంటే ఎవరు? దేశమంతరిలో మొదటోడు అని అర్థం. ఇప్పుడు పాపులన్నింటిలో ఎవడు పాపి పెద్ద పాప అంటే నేనే బాబు ప్రధాన పాపిని. మరి నీతిమంతుడు అన్నాడు, ప్రధాన పాప అంటున్నాడు, నీతిమంతుడు అంటున్నాడు. ఏమన్నా మళ్ళీ ఆయన కోసం ప్రార్థన చేయమన్నాడు. ఆయన పాపుల కోసం ప్రార్థన చేయొచ్చా చెప్పండి? లేదండి, ప్రధాన పాప అంటే ఒకప్పుడు ఈయన ప్రధాన పాపి. అలా కూడా తిప్పుతారు మళ్ళీ తెలివైన వాళ్ళు. ఒకప్పుడు ఈయన ప్రధాన పాప అండి, యేసుప్రభు నమ్మిన తర్వాత మాత్రం ప్రధాన పాప కాదండి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట కూడా మీకు చూపించాలి. చూడండి మరి, రోమీలకు రాసిన పత్రిక. బైబిల్ అర్థం కావాలి కదా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఏమండి 19వ వచనం. నేను చేయగోరు మేలు చెయ్యక చేయగోరని కీడు చేసి ఉన్నాను. కరెక్టా నేను చదివింది? మళ్ళా చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మంచి చెయ్యకుండా చేయగోరని కీడును చేసి ఉన్నాను. కరెక్ట్గా చదివాను నేను? కరెక్ట్ చదివానా? చేసి ఉన్నాను కాదు, చేయుచున్నాను. ఏంటి పదం? చేయుచున్నాను అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అంటారు దాన్ని. చేసి ఉన్నానంటే చేస్తాను. అప్పుడు ప్రధాన పాపగా అప్పుడు చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను ప్రధాన పాపనేం కాదు. చేసి ఉన్నాను కాదు, ఇక్కడ చేయుచున్నాను. మరి ఇప్పుడు పాప కాదాయన? పాపే. శరీరంలో ఉన్నాం కాబట్టి పాపులం మనం. శరీరంతో చెయ్యకపోయినా తలంపుల్లో పాపులం మనం. ఎందుకంటే కొత్త ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తే పాపమా, చూస్తే పాపమా? చూస్తే పాపం, లోన్ అనుకుంటే పాపం, బుర్రలో ఆలోచన వస్తే పాపం. అంతే, అయిపోయింది అక్కడ. శరీరంతో జరిగిస్తే అప్పుడే నేరం అంటే కాదు. చట్టం ఒప్పుకుంటుందేమో, లోక చట్టం, కానీ దేవుని చట్టం ఒప్పుకోదు. నువ్వు మనసులో ఆలోచించే కాబట్టి నువ్వు నేరస్తుడివే, పాపివే డిక్లేర్ చేసింది బైబిల్. ఓకేనా? మరి ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఏంటి ఈయన? ఇది జరిగిపోయిన పాపం కోసం కాదండి. నేను చేస్తున్నాను, చేయుచున్నాను అని 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నేను ఎవడు వినిపించును? ఇది మరణానికి కారణం అవుతుంది ఈ దేహం అంతా. కనుక మనం పాపం చెయ్యకపోవటం వల్ల కాదు నేరస్తులం, ప్రభువును నమ్మటం వల్ల నీతిమంతులం. అది పనులు చేయటం వలన. మన పరిశుద్ధత ఎలా వచ్చింది? ఏంటి మనం ముక్కు మూసుకొని సన్యాసం పుచ్చుకోవడం వల్ల వచ్చింది అనుకున్నారా? లేదా హిమాలయాలకు పోవడం వల్ల వచ్చింది అనుకున్నారా? లేదు. ఇక్కడున్నా నెంబర్ 1 మనం దేవుని సన్నిధిలో ఉన్నా మనం అనీతిమంతులమే, పాపులమే. మరి నీతి అంటే ఏంటి? నమ్మాం కదా ప్రభువుని, పనులు చేస్తున్నాం కదా, పనులు చేయటం వల్ల మనం నీతిమంతులమయ్యాం. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. మనం ముక్కు మూసుకొని పాపం చేయకుండా ఉండటం వల్ల కాదు. అర్థమవుతుందా మీకు? కనుక ముందు పాపిగా ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరూ, నేను పాపినే. కానీ ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు క్షమించి. నేను మంచి చేయటం వల్ల కాదు. పౌలే ప్రధాన పాపిని, కీడు చేయుచున్నానంటే కొంతమంది మనుషులు ఏమంటో తెలుసండి, మీరేమంటా అనుకోండి, నేను మాత్రం చాలా ఉత్తమురాలండి, పాపం చేయను, నేను చాలా మంచోడు, నేను అబద్ధికులాళ్ళు. ఎవడైనా నువ్వు పాపము చేయలేదని అంటే, ఇప్పుడు చూడండి నా మాట కూడా షార్ట్ ఎలాగుంటుందో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదు అని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికుడు, దేవుడిని అబద్ధికుడుగా చేస్తున్నావు నువ్వు. నేను పాపిని కాదు, నేను పాపం చేయట్లేదంటే. అవునా? కనుక ఇప్పుడు ఏం చేయాలి? సరే, పౌలు గారి సంగతి మనకి ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు కదా. పాపి కాబట్టి నేను ప్రార్థన చేయను, మంచోడు కాబట్టి ప్రార్థన చేస్తాను అనక, అది తప్పు. నువ్వు చేసే ప్రార్థన ఎదుటివాడి కోసం చేయాలి. ఎప్పుడు చేయాలి?
ఆడు మంచోడైతేనే చెప్పండి నేను ప్రార్థన చేస్తాను. మరి శత్రువు కోసం ప్రార్థన చేయమంటే శత్రువు మంచోడా చెడ్డోడా చెప్పండి? యేసుప్రభు శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడా? శత్రువు మంచోడా చెడ్డోడా? చెడ్డోడే. అంటే చెడ్డోడి కోసం ప్రార్థన చేయొచ్చా? చెయ్యు. చెడ్డోడి కోసం కూడా ప్రార్థన చెయ్యి. ఆ నీకు చెడ్డోడైతే నువ్వు చేయకూడదాన్ని? చెయ్యు. మార్చడానికి చెయ్యి, మారమని చెప్పడానికి చెయ్యి. నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఒకరి కోసం ఒకడు ప్రార్థించాలి. నీ కోసం నువ్వు ఎప్పుడు చూడు నీ కోసం ప్రార్థన. ఎదుటోడి కోసం ప్రార్థన చేయవా నువ్వు? ఎలా చేస్తావంటాడు? అంత దుర్మార్గుడు, నీచుడు, దౌర్భాగ్యుడు, పాపి. ఇవన్నీ చెప్పొద్దు, ప్రార్థన చేయి. పౌలు అంటున్నాడు మా కోసం ప్రార్థన చేయండి అని అడిగినాడు ఆయనే. ప్రధాన పాపి నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేయాలో వద్దా ఆయన కోసం? పాపుల కోసం ప్రార్థన చేయొచ్చా? చెయ్యాలి. మంచోళ్ళు ఏదైనా ప్రార్థన చేస్తారంటే కుదరదు ఇక్కడ. కనుక పాపుల కోసం ప్రార్థన చేస్తారా మీరు? చెయ్యండి అర్రా. మరి లోకంలో మేమందీ లోకం కోసం ప్రార్థన చేసేవాళ్ళంటే లోకంలో అంతా ఎవరున్నారు? లోకంలో అంతా పాపులే ఉన్నారు. మరి వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్టు కాదా? మీరు ఎవరి కోసం ప్రార్థన? మనుష్యుల కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు ప్రార్థన, ఎమ్మెల్యే కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆడే పెద్ద 420. అవునా? మొత్తం ఆ తాలూకా నియోజకవర్గాన్ని అంతా కొల్లగొట్టేసిన పెద్ద కేడిగాడాడు. మరి ఆడి కోసం నువ్వు పెద్దగా చేతులైతే ప్రార్థన చేస్తున్నావు అంటే నేనేమనుకోవాలి? అమ్మమ్మమ్మ ఆడి దగ్గర అంటావా మీరు ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నాడు కాబట్టి మీలాంటి పాపులకు నేను ప్రార్థన చేయనని అంటాడా ఏ పాస్టర్ అయినా? చెప్పండి. అంటే రే నోట్ చేయరేంటి సంగతి ఏదో చూద్దాం తర్వాత అంటాడు. అవునా? భయం. కానీ నిజానికి బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. చెయ్యండి. తప్పు అయితే నేరస్తుని నువ్వు చెప్పాలా ఏంటి? దేవుడు కదా నేరస్తుని తీర్చేది. మధ్యలో నువ్వేం చేస్తావు? ఆడి పాపో, ఆడు మంచోడు, ఆడు చెడ్డోడు దేవుడు చూసుకుంటాడండి. నీకెందుకు? నువ్వెందుకు గెంతేస్తున్నావు? నువ్వు నీ పనేంటి? మనుషులందరి కొరకు అన్నప్పుడు అందరూ వచ్చారు అందులోని. మరి అందరూ పాపులే, ప్రార్థన చేయవా? ఏమండి? ఎరా నాన్న నేను ఎంబీబీఎస్ చదివించాను, డాక్టర్ చదివావు కదా, హాస్పిటల్కి వెళ్ళడం. అమ్మమ్మ నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళాను. చిచ్చి ఆ రోగుల మధ్యకి నేను వెళ్ళడం ఏంటి? ఆ పేషెంట్ల మధ్యకి వెళ్ళాలా నేను? అబ్బాబా పొద్దు నుంచి సాయంత్రం వరకు చుట్టూ వాసన, రోగం, జబ్బులుంటే అక్కడికి నన్ను పంపిస్తాడు. అరే నువ్వు అందుకే ఎంబీబీఎస్ చేసావు? చెప్పండి. డాక్టరుగా చదివిన వాడు హాస్పిటల్కి వెళ్ళని అనకపోవటం ఎంత మూర్ఖత్వమో. క్రైస్తవుడై దేవుని కుమారుడు అని చెప్పుకొని నువ్వు పాపి కోసం ప్రార్థన చేయనడం కూడా అంతే తప్పు. యేసుప్రభు ఎవరి కోసం పంపబడ్డాడు? ఇవన్నీ బాగా తెలుసు మీకు. పాపుల కోసం ఆయనే వచ్చాడే. నువ్వు రాలేదా పాపి కోసం? ఏమండి? యేసుప్రభు పాపుల కోసం వచ్చాడు. మరి నువ్వు ఎవరి కోసం వచ్చావు? ఎక్కడైనా పవిత్రులు ఉంటే చెప్పండి, నీతిమంతులు ఉంటే చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తానంటావా? ఏమండి? మంచోళ్ళు అయితే చెప్పండి నేను ప్రార్థన చేస్తానంటావా? ప్రార్థన చెయ్యాలి. ఎవడైనా సరే ఆడు మంచోడో చెడ్డోడో దేవుడు చూసుకుంటాడు. ఏమండి? ఇక్కడ పౌలు అంటున్నాడు అందుకే మా కోసం మీరు ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. 1 దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటే. ఏంటి ఎంత మంచోళ్ళరా దశలోనికలారా మీరు. ఆ సంఘాన్ని పొగుడుతున్నాడండి పౌలు. ఎవరట వాళ్ళు? విశ్వాసంతో కూడిన పని అట. నిజంగా మన యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ ఇవన్నీ వాళ్ళకి అప్లై అవుతాయండి. మీకేనరా? ఓరకనే దేవుడి కోసం ఏమి ఇవ్వకుండా, ఏమి సహకరించకుండా, ఏం పని చేయకుండా ప్రార్థన చేసే చాలా జాబితా ఉంది బయట. దేవుడి కోసం ఏం చేయరు వీళ్ళు. దేవుడి దగ్గరకు వచ్చారంటే మొత్తం పెద్ద పచారీ సరుకులు లిస్ట్ తీసుకొస్తారు, పెద్ద చుట్ట చుట్టేసి. ఏంటది? వీళ్ళ నీడ్స్, అవసరతలు, ప్రార్థనా అవసరతలు. అందులో ఎవరి కోసం ఉంటుందంటే పక్కింటి వాళ్ళ కోసం అడగండి, వీడి కోసమే. ఏమండి మా అమ్మాయి కోసం ప్రార్థించండి. ఏమని? విదేశాల్లో చదువుకుంటుందండి. ఏమండి మా అబ్బాయి కోసం ప్రార్థించండి. ఏమని? ఆడికి ఉద్యోగం రావాలండి. ఏమండి మా పిల్ల కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే మంచి వరుడు కావాలండి. అబ్బాబ్బా 1, 2 ఎన్నండి బాబు. ఈ సొంత రిక్వెస్ట్లు ఎక్కువ మనకి. అందుకే పాపుల మనవి దేవుడు ఆలకింపడు. మరి ప్రార్థన చేసిన తర్వాత పెళ్లి జరిగిపోయిందండి అంటావా? అది నీ పిచ్చి. మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన చేసిన తర్వాత పెళ్ళి అయిపోయిందండి. ఓకే, నీకు ప్రార్థన చేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది అనుకున్నావు. మరి చాలామంది హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు వాళ్ళ తాలూకా దర్గాలకి, గుళ్ళకి వెళ్ళి మొక్కుకున్న తర్వాత మా అమ్మాయి కూడా మంచి సంబంధం వచ్చిందండి, పెళ్ళి అయిపోయింది అన్నారు. మరి ప్రార్థన చేయలేదే, ఎలాగైపోయింది పెళ్ళి? కౌంటర్ నాది. వాళ్ళు దేవుణ్ణే నమ్మరు.
మాకు ఉద్యోగం రావాలని మొక్కుకున్నామండి, గుడికి వెళ్ళి వాళ్ళ దేవతను మొక్కుకున్నారు లేదా దేవుణ్ణి మొక్కుకున్నారు, మాకు జరిగిందండి. ఏం జరగలేదు వాళ్ళకి? చెప్పండి. హిందువులకి మంచి జరుగుతుందా లేదా? ఇస్లాం వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా? వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా? వాళ్ళకి రోగాలు పోతున్నాయా లేదా? వాళ్ళేదో తాళ్ళు కట్టుకున్నారు, తాయెత్తులు కట్టుకున్నారు, తగ్గిపోయింది అంటున్నారు. అవును, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే దేవుడు వాళ్ళకి మంచి చేయటం లేదా? పిచ్చోడా, నువ్వేదో ప్రార్థన చేస్తే నీకే చేస్తాడు అనుకున్నావు. అందరికీ చేస్తాడు ఆయన, పక్షపాతం లేదు ఆయనకి. ప్రార్థన చేస్తే మాకేదో గుళ్ళో గొప్ప జరిగిపోయింది అనుకున్నావు. నీ అంత ఎర్రబాగులుడు మరొకడు లేడు. నువ్వు అడక్కపోయినా దేవుడు మనసు ఏంటో తెలుసా? కృతజ్ఞత లేని వారి ఎడలను బహు విస్తారంగా ప్రేమను చూపించి వాళ్ళకి మేలులు చేసే గొప్ప తండ్రి పరలోకంలో ఉన్నాడు. నువ్వు అడక్కపోయినా నీ కడుపు పండిస్తాడు, నువ్వు అడక్కపోయినా నీ పిల్లకు ఉద్యోగం ఇస్తాడు, నువ్వు అడక్కపోయినా నీకు మంచి జీతమే ఇస్తాడు. మరలగైతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరూ క్రైస్తవులు ఏంటి చెప్పండి? నువ్వేంటి ఏదో గొప్పగా సాక్ష్యం చెప్తావు? ఏమంటే మంచి సాక్ష్యం చెప్పాలనుకున్నా. ఏంటో సాక్ష్యం? నేను దేవునికి కన్నీటితో ప్రార్థన ఉపవాసంతో చేసిన వెంటనే గొప్ప జాబ్, ₹1,00,000 జాబ్ వచ్చిందండి. అబ్బా, కట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓరి పిచ్చోడా, నీకు ₹1,00,000 జాబే వచ్చింది, అక్కడ చూడు 35 లక్షలు విదేశాలలో సంపాదిస్తున్నారు. అంటే నీ ప్రార్థన కన్నా వాళ్ళ ప్రార్థన గట్టుకున్నట్టుంది కదా, అవునా కాదా? ఏమండి, నీ ప్రార్థన కన్నా వాళ్ళ కొబ్బరికాయ బాగుంది, నీ ప్రార్థన కన్నా దర్గాలో వాళ్ళ తావీజే బాగుంది. ఎందుకంటే నీకన్నా పెద్ద జాబ్ వచ్చింది వాళ్ళకి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 జాబే నీకు, లేదా 50,000 జీతమే నీకు, వాళ్ళది ఇంకా పెద్ద జీతం వచ్చేసింది. ఇలా జీతాల బట్టి, ఏమండి, వచ్చే జరిగే మేలులు బట్టి లెక్కేసుకోవడం కాదు. అంటే వీళ్ళంతా ఒక ట్రామాలో ఉన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు మాకు చేసేస్తున్నాడు, ప్రార్థన చేస్తే దేవుడు మాకు చేసేస్తున్నాడు కదా. లోకమంది అంతా ఇలాగే జరుగుతుంది. ఏదో అక్కడికి ఏదో నీవు ఒక్కడికే మంచి జరిగిపోతున్నట్టు, బయట వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టు చెప్తావేంటి? ప్రార్థన, దేవుడు నీతిమంతుల ప్రార్థన వినాలి అంటే ముందని పనిచేయి. మంచి తప్పొప్పుల కోసం మాట్లాడొద్దు. ఏంటి, మంచోడైతే ప్రార్థన చేస్తానండి, చెడ్డోడైతే నేను ప్రార్థన చేయనండి, పాపుల కోసం అయితే అసలు నేను ప్రార్థన చేయనండి. సేవ చేసేవాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. అది పౌలు చెబుతున్నాడు ఇక్కడ. మరి సేవ చేసేవాడి కోసం అంటే ఏదో విన్నామండి, ఆయన కోసం మంచోడు కాదని, ప్రధాన పాపని ఆయన ఒప్పుకున్నాడు కదండి, మరి పాపుల కోసం ప్రార్థన చేయొచ్చా? చెయ్యి. నువ్వు పాపం అనగానే ఏదో అనుకున్నావు, ఏదో పెద్ద నువ్వేదో పాపివి కానట్టు. నువ్వు పాపివే. నీ కంట్లో దూలం ఉంది, ఆడి కంట్లో చిన్న నలుసుంది, అంతే తేడా. ఇద్దరు రోగులే, దేవుడు చెప్తున్న మాట. కనుక దేవుని యొక్క మనస్సుతో ఆలోచిస్తే ఇద్దరు నేరస్తులే. మళ్ళీ నువ్వేంటి స్పెషల్గా వచ్చి ప్రభు ఆ పాపి కోసం నన్ను ప్రార్థన చేయమంటావా? నాయన చెయ్యిరా బిడ్డ, నువ్వు కూడా ప్రధాన పాపివే అంటాడు దేవుడు. అందరూ పాపులేరా? చదువుతాం మనకు మంచి మాట. అదే దశలోనిక పత్రిక 1:2 విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అంటే పౌలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు? సంఘం కోసం, దశలోనికలోని క్రైస్తవుల కోసం చేస్తున్నారా? ఇందులో పౌలు గారి కోసం ఏమైనా అడిగారా చెప్పండి? ప్రభువా, ఈ మధ్యన డేరాలు కుట్టాను కానీ సరైన లాభాలు రావట్లేదు ప్రభువా, కొంచెం మంచిగా బిజినెస్ వ్యాపారం విస్తరించి కొంచెం బాగా డబ్బులు వచ్చేటట్టు చేయి ప్రభు అని ఎక్కడైనా రిక్వెస్ట్ ఉందండి అయింది? ఆయన ప్రార్థనలో నిస్వార్థమైన ప్రార్థన అండి, నిస్వార్థమైన ప్రార్థన, పరుల కోసం ప్రార్థన, ఒకరి కొరకొకరు ప్రార్థన. ఇంకేమన్నాడు? మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడట, వాళ్ళ భక్తిని చూసి సంతోషిస్తున్నాడట. ఎంత బాగుందండి. కొలసీ పత్రిక 4:4 కొలసీ పత్రిక 4:4 అండి. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. కొలసీ 4:4 అని చదువుతున్నారు. కంటిన్యూషన్ రెండో మాట చూడండి. వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి. అంటే వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కావాలని ప్రార్థన చేయండి. అలాంటి ప్రార్థనలు ఏం చేస్తున్నారా? ప్రభు వీళ్ళు వెళ్తున్నారు, మంచి మన సంఘం చేస్తుందండి ఇది. నేను వెళ్తున్నాను మీటింగ్లకి, మా అన్నయ్య వెళ్ళారు, మంచి వాక్యం చెప్పాలి తండ్రి, అన్ని ప్రాంతాలకు తిరగాలి తండ్రి, మీరు చేశారు, నేను తిరిగాను, చెప్పాను, వచ్చాను. అవునా? దేని బట్టి? సంఘము నా వెనక ఉండి ప్రార్థన చేసింది కనుక. సత్య సంబంధాలైన వాళ్ళు, నీతిమంతులైన వాళ్ళు ఎప్పుడు తమ కోసమే అడగరు.
పరిచర్య కోసం అడిగేవాళ్ళు, వాక్యం కోసం అడిగేవాళ్ళు. పౌలు అదే అంటున్నాడు, మా కోసం ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి? ఏమండి? వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. మరి ఎలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? చెయ్యబట్టేనండి. చెయ్యని వాళ్ళతో చెప్తున్నాడు. చేస్తే వెరీ గుడ్, కానీ చెయ్యని దొంగలు కొంతమంది ఉన్నారు మీలో. చేయని వాళ్ళు ఈ మాటలు వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు. ఏమండి? కనుక 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తొదక సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. దేవుని వాక్యం అంటే ఫాస్ట్గా డెవలప్ అయిపోయి విపరీతంగా వ్యాపించడానికి ఏం చేయమంటున్నాడు? ఏమండి? అర్థమైందా? శీఘ్రముగా ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించడి. అందరి యందు విశ్వాసం లేదు అంటున్నాడు. చూడండి ఏమంటే, నేను వెళ్ళిన ప్రాంతాలు ఎలాంటివి అనుకుంటున్నారు? బైబిల్ మీద తిట్టిన వాళ్ళు, బైబిల్ మీద కామెంట్లు చేస్తూ ఈ సోషల్ మీడియాలోని ఏమండి ఊరకొక్కల్లా మురుగుతున్నారు చూసారా? ఆ మెట్రో గ్రౌండ్ అంటే మన హైదరాబాద్ అక్కడికి వెళ్ళానండి. ఆ 2 వీధుల అవతలే ఈ కుక్కలన్నీ ఉన్నాయి. మరి అక్కడ ఎలా రంకె వేసి మాట్లాడిన బైబిల్ కోసం చూసిన మీకు తెలుసు. ఎందుకంటే మీలో చాలామంది లైవ్ చూడలేదు, ఎందుకంటే మహాజ్ఞానులు కదా, బైబిల్ అంతా మీకు తెలుసు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు, జైశాల్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వస్తేనే కానీ మీరు వాక్యం చూసేటంతటి అజ్ఞానులు గారు మీరు, గొప్ప గొప్ప జ్ఞానులు మీరు. ఏమండి? అసలు కార్యక్రమం సంఘం ద్వారా మనం పంపించాం కదా, ఏం జరుగుతుంది కార్యక్రమం చూద్దాం. అది మీ భక్తి కొంతమందిది. అక్కడికి వెళ్ళి ముందు రోజు అన్నారు, ఏమండి ఈ చుట్టూ ఉండి మత ఛాందస్వాదులు ఉన్నారండి, అమ్మ భలే అందించారా నాకు ఉప్పు అనుకున్నాను నేను ఇంకేదో జనరల్ సెంటర్ గ్రౌండ్ కావాలి ఇదేదో అనుకున్నాను. కానీ ఈ వెనకాతలే ఉన్నాడని నువ్వు చెప్తే మరి నా మాట ఊరుకుంటుంది ఏంటి? నేను తిన్నగా ఉంటానేంటి? నా బైబిల్ని అనుకొని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు. మొదటి రోజు నుంచి చేసుకోవడం ప్రారంభించాను బైబిల్ కోసం. మొదటి రోజు నుంచి ఒక్కడి కిక్కు మనలేదండి, ఒక్కడో. అది కూడా చెప్పాను, 2012లో వేసాను ఇక్కడ సవాలు ఈ జంట నగరాల్లో. మళ్ళా 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వేస్తాను సవాలు. ఇప్పటికైనా దమ్మున్న మగాడు ఎవడైనా, డిబేట్లు కాదురా, పోటీ, డిబేట్ కాదు పోటీ, గెలుపు ఓటమి ఏదో ఒకటే, వచ్చాయి బైబిల్ మీదకి నాతోని అని అన్నానండి. పోనీ ఇప్పటికైనా ఫోన్ వచ్చిందా, ఏమైనా కబురు వచ్చిందంటే ఏమీ లేవు. తేలుకుంటున్న దొంగలు వాళ్ళందరూ ఉన్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? చదవండి. ఏంటి? మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుంచి ఏదో అందాం అనుకుంటారు, ఏదో చెప్దాం అనుకుంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు. దుష్ట మనుషుల చేతులను తప్పింపబడు నిమిత్తం అంటే ఎవడో అలా రాకుండా సభను వీళ్ళందరూ అనుకుంటారట, అన్నీ ఏంటి గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవడైనా అరుచుకొని వస్తారేమో గ్రౌండ్లో అనుకుంటున్నారట. ఎందుకు వస్తాడు? వెనకాతలు నా కోసం ప్రార్థన చేస్తుంది ఎవరో? మీరే, సంఘం అండి. నా దగ్గరికి వచ్చి పిల్లలు అంటారు, అన్నయ్య మీకోసం రోజు ప్రార్థన చేస్తానని, డాడీ కోసం రోజు ప్రార్థన. వెరీ గుడ్, నేను ఒకటే కోరుకుంటాను, తప్పనిసరిగా మా కోసం ప్రార్థన చేయండి. మీరు ఎంతసేపు ప్రార్థన, మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, అడుక్కోండి దేవుడిని. అందరూ రాని పనిది. నిజముగా సంఘము ఏం అడగాలి తెలుసా? ప్రభు పని కోసం అడగాలి. పేతురును బంధించారండి, యాకోబు గారు తలానికేసారి, నెక్స్ట్ పేతురు గారిని వేసేద్దామని చూస్తే ఇంకా లాభం లేదు, పేతురు గారిని కూడా మనం కోల్పోతామేమో. సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందటండి. అప్పుడు ఏం జరిగిందో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మీకు తెలుసు సందర్భం. అత్యాసక్తి, ఒక్క మాట చదవండి చాలు. సంఘము అతను గూర్చి అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా ఒకటి జరిగిందట అక్కడ. ఏమండి? ఒకటి జరిగిందండి. దానికి చిన్న పోలిక చెప్తాను మీకు. అంటే నేను అంత గొప్ప ఉండను కాదు, కానీ ఒక చిన్న పోలిక చెప్తాను. అపోస్తలుల కార్యాలు తీయండి, ఎక్కడుంది అది? 10వ అధ్యాయంలో. క్షమించండి 12వ అధ్యాయం. ఎస్, 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండును. ఏం జరిగింది అప్పుడు? ఆ రాత్రి పేతురు కాదండి, అక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడ కంపించనని ఉంటుంది చూడండి. ఏమండి? అక్కడున్న భూమి కంపించెను ఉందా? ఒకసారి తీయండి ఆ మాట. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం 31. వారు ప్రార్థన చేయగానే
కంపించెను. వారు కూడి ఉన్న చోటు కంపించను. అలా దడదడదడలాడిందటండి. ఏంటి ప్రార్థన చేస్తే భూమి దడదడలాడుతుందా? ఏమండి, అత్యాసక్తితో అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగింది? పేతురు గారి చెరసాల సంకెళ్ళు ఇడిపోయాడు, టప్పని ఊడిపోయాడు సంకెళ్ళు. దేవదూత వచ్చింది, తీసుకొచ్చింది ఆయన బయటికి. అద్భుతం జరిగింది అక్కడ. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు కూడి ఉన్న చోట. ఎందుకంటే 27వ వచనం చూడండి, ఏవి జరుగువలని నీ హస్తము నీ సంకల్పము ముందు విన్నవించును, వాటన్నిటికీ చేటికే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతులు దౌర్భాగ్యులు అన్ని జనుల్లో ఇశ్రాయేలులో ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. ప్రభువా, సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఈ సమయం ముందు వారికి బెదిరింపులు చూచి మమ్మల్ని అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో దౌర్భాగ్య మాటలు మాట్లాడుతున్నారు. రోగులను స్వస్థపరచడం నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామముల ద్వారా సూచక్రియలు మహత్కార్యములు ఏమండి చేయుటకు నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడే వాళ్ళు రెచ్చిపోతుంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ప్రభువా సేవకులు వాక్యం చెబుతున్నారు ప్రభువా, కనుక నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమంటున్నాడు. చూడండి, అప్పుడు ఏం జరిగిందట? వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు ఏం చేశారట? అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడిన తర్వాత హైదరాబాద్లో ప్రకంపనలు వచ్చాయండి. ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాలేదని నాకు మెసేజ్లు పెట్టారు వాట్సాప్లో. ఏమంటే హైదరాబాద్లో భూమి కంపించిందటండి. మీరు విన్నారా వార్తలు? ఎప్పుడు? సేమ్ మీటింగ్ల టైంలోనూ అది సంభవించిందండి. 3, 4, 5, 6 టైముల్లో. ఎందుకు వచ్చింది అంటారా అని అనగానే నాకు ఈ మాటే గుర్తొచ్చిందండి. ఏమండి అంటే ప్రార్థిస్తున్నారు. సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నా కుటుంబీకులందరూ చేస్తున్న సేవ కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకు ఒక్కసారి దడదడ అనిపించాడు, కంపించాడు. నేను పౌలు గారు అంత గొప్పవాడిని కాదులేండి, ఆయన కాళ్ళు ధూళికి సరిపోను నేను. కానీ ఆ గొప్పతనం ఎవరిదో తెలుసా? ప్రార్థించే సంఘానిది. అంటే వార్నింగ్ ఇచ్చాడు, రే వినిపిస్తున్నాను రా, యేసు ప్రభు క్షమాయోగం వినిపిస్తున్నాను, వినండి. వినరో, ఇప్పుడు కేవలం కదిలించానంతే, ఒక్కసారి షేక్ ఇచ్చాను, తర్వాత ఇంకొకటి చేస్తాను నేను. ట్రెమర్స్ ఊపిచ్చాడంతే, ముందు చిన్న సిమ్టమ్స్ చూపించాడంతే. దేవుడు మారాలి. ఎందుకంటే టూ బ్యాడ్ అండి హైదరాబాద్ అంటే. ఎలాగంటే పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ దారుణం అండి. వ్యవస్థ దారుణంగా చెడిపోయింది. ఇలాగే అన్నాను నేను. వినండి, మీరు 4 రోజులు ఎలా మాట్లాడి ఏముంది ఈ హైదరాబాద్లో, ఎలాగుంది యువత, ఎలా చెడిపోయింది ఇక్కడ. ఏమండి వాళ్ళ కల్చర్ చూడండి ఎలాగుందో. ఓపెన్గా మాట్లాడండి, ఎవ్వడు కిక్కుమనలేదు. ఎందుకు? మనం చెప్తుంది దేవుని మాట కదా. అందుకే వాళ్ళు ఏం చేశారట? అలా ప్రార్థన చేయగానే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. అంటే మీరు ప్రార్థన చేస్తే మాకేమొస్తుంది అనమాట? ధైర్యం. మాకొచ్చిన ధైర్యం కాదు, మీ ప్రార్థన వల్ల దేవుడు మాకు ఇచ్చే ధైర్యం అంటారు దాన్ని. కనుక ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఎప్పుడు చూడు నీ కోసమే ప్రార్థన. సేవకుల కోసం ప్రార్థన చేయండి, దొంగ సేవకుల కోసం కాదు. నిజముగా దేవుని పని చేసే సేవకుల కోసం. ప్రభువా నీ వాక్యం విస్తరించాలి. ఇక కర్నూలులో మాట్లాడని మీకు తెలుసు. కర్నూలులో పబ్లిక్ మీటింగులో 1000 మంది ప్రజలుంటే, ఏంటి ప్రభుత్వాలు, ఏంటి నాయకులు, నా యేసుకు మించిన నాయకులా? ఇలా మాట్లాడండి. ఎవ్వడు మారు మాట్లాడలేదు. ఎక్కడిది ధైర్యం? సంఘ ప్రార్థన మర్చిపోకండి. మిగతా వాళ్ళు వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడు మోకాళ్ళు వేసారంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, గొడవలు గొడవలు గొడవలు. దేవుడు విసిగెత్తిపోయారా బాబా, మేఘంతో చెవులు కప్పి అంటారా బాబు, నేను అసలు ప్రార్థన వినలేకపోతున్నాను. దేవుడు చెవులు మూసుకునే పరిస్థితి. దేవుడు వింటాడు ఎప్పుడు? నీతిమంతుడిగా ప్రార్థన చేయి. ఏమండి వాడు పాపుల, చెడ్డోళ్ళ, మంచోళ్ళ అవన్నీ పక్కన పెట్టు. దేవుని పని జరగడానికి ప్రార్థన చేయి. ఒకరి కొరకొకరు ప్రార్థించడం తగునా? మనోళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా వాడు తొందరగా శిక్ష విధించు తండ్రి, వాడు చాలా నా పట్ల ఎంత కీడు చేశాడో మీకు తెలియదు దేవుని. ఏడుస్తాడు మళ్ళీ. నీ ఏడుపు చూసి దేవుడు అని చంపేస్తాడా? నీ ఏడుపు చూసి దేవుడు అని శపించేస్తాడా? నీ మొహం. ఎవడో నేర్పించేశాడు పిచ్చి ప్రార్థనలన్నీ నీకు. దేవుని పిల్లలారా, దేవుని మనసు గ్రహించండి. అర్రా వాక్యంలో ఉన్నది. ఏమండి 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కదా, మేము
దుష్టులు మూర్ఖులైన మనుష్యుల చేతులను తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు కదా. రోమపత్రిక 15:32, రోమపత్రిక 15:32, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు, పౌలు అంటున్నాడు, నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలని. ఈ పాయింట్ జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు నిజంగా జరుగుతున్న సేవ కోసం ప్రార్థన చేస్తే సేవకుడు చేస్తున్న పోరాటంలో మీరు కూడా పాలివారు అవుతారట. అబ్బా, అంటే మీరు అక్కడికి వెళ్ళకపోయినా, స్టేజ్ మీద నిలబడకపోయినా, పోరాటం చేయకపోయినా, వాక్యం అందరి 1000 మంది ప్రజలకు చెప్పకపోయినా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, అప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి పోరాడిన వాడవు, కలిసి పోరాడిన దానవవుతాట. బాగుంది ఈ మాట, చాలా బాగుంది కదండి. మళ్ళీ చదవండి, మీకు అర్థమైందో లేదో. మీరు నా కొరకు, పౌలు అంటున్నాడు, దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని. ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలా? అంటే పౌలు గారు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే పౌలు గారు అక్కడ పోరాటం చేస్తే ఆ పోరాటంలో వీళ్ళు కూడా పాలివారా? పాలివారే. ప్రార్థన చేస్తారు మీరు? చేస్తారు ప్రార్థన. ఏమని? ప్రభా డబ్బులు లేవు ప్రభా, డబ్బులు కావాలి ప్రభా అప్పులు పాలైపోయాను ప్రభా, చాలా అప్పులను తీర్చే ప్రభా మంచి ఉద్యోగం కావాలి ప్రభా, మంచి పిల్లది కావాలి ప్రభా, అది మా కొలపదై ఉండాలి ప్రభా, ఎవరితో అయితే నాకు నచ్చదు ప్రభా. ఎంత సిగ్గుచేటండి ఈరోజు క్రైస్తవులు చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు. దేవుడు వెండో బైబిల్లో చెబుతున్నట్లుగా ఎవరండి చేస్తున్నారు? చెయ్యండి. కనుక ఎవరి కోసమో ప్రార్థన చేయటం కాదండి, ఏమండి, అర్థం కాని ప్రార్థనలు చేయటం కాదండి. ఏం చేయాలి? ఏమండి, ఏం చేయమంటున్నాడు? దేవుడు చెప్పిన మంచి మాట, దేవుడు చెబుతున్న అవసరమైన మాట, అత్యాసక్తితో ప్రార్థన చేయండి. అప్పుడు మాతో కలిసి పోరాడతారా మీరు? మీరు ఎలాగా పోరాడరు, మీరు ఎక్కడికి రారు, కనీసం ఇంటి దగ్గర ప్రార్థన కూడా చేయలేరా? అయితే ఇది బాగుందండి, అయితే మేము ఎక్కడికి రావండి, ఇంట్లో కూర్చొని అందరి కోసం ప్రార్థన చేస్తానంటారేంటి? మళ్ళా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. మీరు అన్ని చోట్ల నాతో తిరగలేరు కాబట్టి చెయ్యండి. మరి ఇప్పుడు నేను వచ్చి, ఇప్పుడు మనం అంతా కూడా మరి పాటల కోసం మంచి పని చేయాలి, చేస్తారంటే లేదండి మేము ప్రార్థన చేస్తాం ఏమి ఇవ్వకుండా అంటారా? మీరు చేయగలిగింది చేయకపోతే ఎలా? ఏమండి, మీ తండ్రి గారు అక్కడ అంత పెద్ద నిర్మాణం చేస్తున్నారు, చూస్తున్నాను, ఏమిస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు డబ్బు లేక ఆపేస్తున్నారు అనేసి అంటే, ఏమిస్తున్నారు అనేసి అంటే ప్రార్థన చేస్తున్నామండి మేము. ఇచ్చి ప్రార్థన చేశారంటే అర్థం ఉంది. ఏ రోజు నిర్మాణానికి ఏమీ ఇవ్వకుండా ప్రార్థన చేస్తున్నారా? సహకరించి దేవుని పనిలో పాలివారే. కడుతుంది మన ఇల్లు కాదు అక్కడ. ఏమండి, మాకేమైనా బిల్డింగ్ కడుతున్నారు అక్కడ? మేమేమైనా ఉంటాం అందులోని? లేదే. దేవుని కొరకు ఒక నిర్మాణం, ప్రజలు దేవాలయాలు కూడుకొనడానికి ఒక నిర్మాణం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరేం సహకరిస్తున్నారు? సహకరించాలి. సంఘము ద్వారా జరిగే ప్రతి ఉత్తమమైన కార్యక్రమంలో మీరు పాలువారై ఉండాలి. అది మాతో కూడా కలిసి ప్రార్థన చేయటం అంటే. అప్పుడు నీతిమంతుడు ప్రార్థన అయినా వెంటాడు. ఏమీ చేయకుండా, రూపాయి కూడా ఇవ్వకుండా గుడిలోకి వచ్చి ప్రార్థన చేసేస్తే నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలువా? ఇలాంటి అనీతిమంతులుగా ఉండకండి. ఒకరికొకరు ప్రార్థన చేయండి, కలిసి పోరాడడానికి ప్రార్థన చేయండి. ఎప్పుడు మీకోసమే మీరు ప్రార్థనలు చేసుకోకండి. మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకండి, మీరు అడగకుండానే మీకు ఇస్తాడు.